విదేశాలకు పారిపోతున్న జగన్ రెడ్డి. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులన్నీ కూడా ఇతర దేశాలకు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక తట్టా పొట్టా సర్దుకొని రాజకీయాలకు కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇతర దేశాలకు పారిపోవాలి అనుకుంటున్నాడు అనేది ప్రస్తుతం సిబిఐ వాళ్ళ యొక్క అనుమానాలు. ఏ విధంగా అంటే గతంలో భారతదేశం నుంచి పారిపోయినటువంటి ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే విజయ్ మాల్యా అట్లాగే నీరవ్ మోడీ లాగానే వాళ్ళు ఏ విధంగా అయితే తమ అకౌంట్లో ఫ్రీజ్ అయినటువంటి డబ్బుల్ని ఇతర దేశాలకు బ్యాంకులను బురిడీ కొట్టించి అలాగే కోర్టులను కూడా న్యాయస్థానాలను కూడా బురిడీ కొట్టించి ఇతర దేశాలకు ఏ విధంగా అయితే వాళ్ళ డబ్బుల్ని ఇతర దేశాలకి మార్చేసుకొని అక్కడ పౌరసత్వం తీసుకొని ఇప్పటికీ భారత్కు రాకుండా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అదే తరహాలో జగన్ రెడ్డి కూడా తన వ్యూహాలని అమలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కంటే కూడా బెంగళూరులో ఎక్కువ సమయం ఆయన గడుపుతున్నారు. ఏదో పార్టీ కార్యక్రమాలకి లేకపోతే అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తూ పోతున్నారు. అంటే ఒక ముక్కుబడిగా ఆయన రావటం జరుగుతుంది. ఎక్కువ ఆయన బెంగళూరులోనే గడుపుతున్నారు. అయితే 2000 ఇప్పటిదాకా దాదాపుగా 15 సంవత్సరాల పైన తన పైన ఉన్నటువంటి కేసుల పైన ఆయన అనేక సాకులు చెప్తూ కుంటి సాకులు చూపిస్తూ ఆయన విచారణకు హాజరు కాల. 2019 నుంచి 24 వరకు నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు భద్రతా కారణాల దృష్ట్యా నేను అక్కడికి రావాలంటే కుదరదని, అంతేగాక నేను రాష్ట్ర అభివృద్ధిలో బట్టలు నొక్కేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నా కాబట్టి నేను కోర్టుకి హాజరు అవ్వలేనని చెప్పి వ్యక్తిగత మినహాయింపు కావాలని చెప్పాడు. ఇప్పటిదాకా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే అంటే భారతదేశ చరిత్రలోనే ఇన్ని ఆర్థిక అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి న్యాయస్థానాలకి హాజరు కాకుండా దాదాపుగా 3000 పైచిలుకులు వాయిదాల్ని ఆయన తీసుకోవటం బహుశా భారతదేశ చరిత్రలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. అయితే 2024 తర్వాత ఆయన లండన్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఆయన పాస్పోర్ట్ కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కోర్టు పరిధిలోకి ఆయన వ్యక్తిగత మినహాయింపుని ఇవ్వడానికి కోర్టు ఒప్పుకోలేదు. తప్పనిసరిగా రావాలి అని చెప్పడంతో ఆయన నేను వస్తే భద్రతా కారణ దృష్ట్యాలతో పాటు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో అంటే నేను రోడ్డు మీదకి వస్తే నన్ను చూడటానికి ప్రజలు వేలాది మంది తరలి వస్తారు కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి న్యాయస్థానాలకి ఆయన చెప్పాడు. అవసరమైతే జూమ్ కాల్స్లో అటెండ్ అవుతానని చెప్పాడు. దానికి న్యాయస్థానం ఒప్పుకోకపోవడంతో పాటు హాజరు అవ్వకపోతే కేసులన్నీ కూడా రీఓపెన్ చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తామనేటువంటి వార్నింగ్ ఇవ్వడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే కోర్టుకి హాజరవటం జరిగింది. ఆయన హాజరయ్యేటప్పుడు మీకు తెలుసో తెలీదో ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మందిని ఇక్కడి నుంచి తరలించుకుపోయిన మాట వాస్తవ విషయమే. ఒక హంగామా సృష్టించాడు. ఎక్కడికెక్కడికి ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించడంతో పాటు సైకో బ్యాచ్ శైర విహారం చేయడం జరిగింది. అయినా కూడా న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కోర్టు నుంచి వ్యక్తిగత మినహాయింపు కోసమే ఇలాంటివి చేస్తున్నారనేది జడ్జీలకి పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. అయినా జడ్జీలు మౌనంగా ఉండి ఆయనకి హాజరుకి అవ్వటంతో అక్కడితో సర్దుమణిగింది అనుకున్నారు. కానీ అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టెప్ వేశాడు. ఏంటది? ఆయన ఆస్తులు ఆయనకున్నటువంటి సంపదనంతా దుబాయ్ లాంటి దేశాలకు తరలించుకుపోయి అక్కడే సెటిల్ అయిపోదామనేది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తెకు ఆల్రెడీ బ్రిటన్ పౌరసత్వం వచ్చింది. ఇక రెండవ కుమార్తెకి కానీ పౌరసత్వం వచ్చినా జగన్మోహన్ రెడ్డి చివరికి ఏ కరీబియన్ లాంటి దేశాలలో డబ్బులు కడితే పౌరసత్వం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు జంప్ అయిపోతే అక్కడి నుంచి తీసుకురావాలంటే అక్కడ విదేశాల చట్టాల పరిధిలో లోబడిపోయి ఉంటారు కాబట్టి అక్కడి నుంచి తీసుకురావటం అసంభవం అనేది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ మాల్యాని కానీ నీరవ్ మోడీని కానీ భారత్లో తీసుకురాలేకపోవటానికి ఎన్ని ఆటంకులు ఉన్నాయో ఎన్ని చిక్కులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నిశ్చితంగా పరిశీలించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే స్టైల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం నుంచి చెక్ వేయాలని చెప్పేసి అద్భుతమైనటువంటి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటి అంటే మీ అందరికీ చెప్తుంది. చాలా జగన్మోహన్ రెడ్డి యొక్క కన్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో దానికి నేను చెప్తాను వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిడ్ఫో ద్వారా వేల కోట్ల రూపాయల డబ్బులు
ఈయన సంపాదించారనేటువంటి ఆరోపణతోటి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటిదాకా ప్రతి కేసు కూడా ట్రయల్ రన్ నిర్వహించకుండా జడ్జి గారు మారటం అనేది మరి బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇన్ఫ్లుయెన్సో మరి ఏ కారణాలు తెలియదు, కానీ మొత్తం మీద ఆయన ఇప్పటిదాకా ఆయన మీద ఉన్నటువంటి కేసులు విచారణకి పూర్తి స్థాయిలో ఆమోదించాల. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మీద ఉన్న కేసులను త్వరితగతంగా పూర్తి చేయాలంటూ ప్రస్తుతం న్యాయస్థానాల మీద ఒత్తిడి రావడంతో తను చేసిన ఆర్థిక నేరాలు కుంభకోణాలు బయటపడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో తాను ఎస్కేప్ అవ్వలేను అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇక తన సంపదనంతా ఇతర దేశాలకు తరలించుకుపోయి ఇక్కడి నుంచి టాటా చెప్పేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 2013లో ముందు సిబిఐ అనేకమైనటువంటి ఆస్తుల్ని 12 ముందు అన్ని ఆస్తుల్ని సీజ్ చేసేశారు. అందులో సాక్షికి సంబంధించినటువంటి జగతి పబ్లికేషన్కు, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి దాన్ని, అట్లాగే ఇంకొక అంటే సాక్షి ఆస్తులు దాని స్థిరాస్తులు సంబంధించినటువంటి ఈ 3 కంపెనీలని అప్పట్లో సిబిఐ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక టెక్నిక్ని ప్రదర్శించారు. ఏంటయ్యాదనంటే సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి కాబట్టి జగతి పబ్లికేషన్ అంటే సాక్షి పేపర్, ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి న్యూస్, అలాగే జనని ఇన్ఫ్రా సాక్షి ఆఫీసులు మరియు ఆస్తుల వ్యవహారాలకు సంబంధించినటువంటి ఈ కంపెనీలకు సంబంధించినటువంటి 19 అకౌంట్లని కలెక్షన్ అకౌంట్స్ని సీజ్ చేయొద్దు, అంతేకాకుండా 5 పేమెంట్ ఎలక్షన్లు ఫ్రీ చేయొద్దు అని చెప్పి హైకోర్టులో అప్పట్లో ఒక పిటిషన్ వేయటం జరిగింది. దీని మీద అప్పట్లో న్యాయస్థానం సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఉద్యోగస్తుల జీతభత్యాలు అలాగే సంస్థ యొక్క మెయింటెనెన్సు కాబట్టి ఈ కారణాల దృష్ట్యా వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే టెక్నిక్ తోటి దానితోటే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరొక చిన్న మోడిఫై చేయాలి అని చెప్పేసి మరొక పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే ఇప్పుడు సిబిఐ అలాగే న్యాయస్థానాలు అలర్ట్ అవడానికి అవకాశాన్ని అలాగే పూర్తి ఫోకస్ పెట్టడానికి అవకాశాన్ని లభించింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు, నేను న్యాయస్థానాల కంటే తెలివి కల్లవాడిని, సిబిఐ పోలీసుల కంటే తెలివి కల్లవాడిని అని అనుకుంటూ ఉంటాడు పరిపాటిగా. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏంటంటే అనేక మంది న్యాయస్థానంలో అంటే కేసుల్లో ముద్దాయిల్ని పరిశీలించినటువంటి వ్యక్తుల్ని పరిశీలించారు కాబట్టి ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా న్యాయస్థానాలు సిబిఐ వాళ్ళు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. కాకపోతే అవి వాళ్ళకి తెలియదు. ఎవరో ఒకరిద్దరు ఎస్కేప్ అయిపోయారు కదా, మేము కూడా ఎస్కేప్ అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఏంటి అంటే 2013లో ఇచ్చినటువంటి తీర్పుని కొంచెం మాడిఫై చేయాలి అని చెప్పేసి ప్రస్తుతం మాడిఫికేషన్ కోసం తెలంగాణ హైకోర్టు జస్టిస్ తిరుమలాదేవి ధర్మాసనం ముందు జగన్ రెడ్డి ఒక పిటిషన్ పెట్టాడు. ఆ పిటిషన్ ఏంటయ్యానంటే సాక్షి పత్రిక కోసం వాడే న్యూస్ ప్రింట్ అంటే వార్తాపత్రికల కోసం వాడేటువంటి పేపర్ను దుబాయ్ నుండి కొనుగోలు చేయబోతున్నాము కాబట్టి అందుకోసం తాము దుబాయ్ దేశంలో ఖాతాలని ఓపెన్ చేయడానికి మరియు భారతీయ ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బుల్ని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. దీంతోటే ఏపీ ఎక్కడైతే ఇటువంటి పిటిషన్ దాఖలు చేశాడో రంగంలో దిగాయి నిఘా వర్గాలు. అసలు ఏంటి ఈయన ఇలా ఎందుకు వేశాడు? ఎందుకంటే మామూలుగా ఈయన దుబాయ్లో న్యూస్ ప్రింట్ పేపర్ని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే మామూలుగా మొత్తం ఇప్పుడున్నటువంటి అన్నీ కూడా న్యూస్ ప్రింట్ పేపర్లు అన్నీ కూడా సౌత్ కొరియా నుంచి జపాన్ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కానీ దుబాయ్లో న్యూస్ ప్రింట్ పేపర్లు తయారు చేసేటువంటి పరిశ్రమలు ఏవీ లేవు. మరి ఎందుకు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దాని మీద సిబిఐ వర్గాలు కోర్టు న్యాయస్థానం దీని మీద నిఘా ఉంచాలని చెప్పేసి ఇవ్వటంతో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారనేటువంటి దాన్ని మొత్తం బయటపడింది. ఇలా ఫ్రీజ్ చేసినటువంటి ఈ భారతీయ ఖాతాలో ఉన్న సొమ్ముని వివిధ కారణాలు చూపించేసి విదేశీ ఖాతాలకు తరలించి అంతకుముందే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కూడా చేసి ఉండడంతో నిఘా వర్గాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. ఒక ఉత్తర్వును జారీ చేసి అంటే దాదాపుగా 4764 రోజుల తర్వాత అంటే
సంస్థ యొక్క మెయింటెనెన్స్ కోసం, సంస్థ ఉద్యోగుల జీతభత్యాల కోసం, అట్లాగే సంస్థలో కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కోవటం కోసం ఇచ్చినటువంటి సడలింపుని 4664 రోజుల తర్వాత మళ్ళీ ఈయన దాన్ని కొంచెం మోడిఫికేషన్ చెయ్యాలి అని పిటిషన్ వేయటం పైన సిబిఐ అనేకమైనటువంటి అనుమానాల్ని వ్యక్తపరుస్తూ పాటు హైకోర్టు ముందు సిబిఐ కొన్ని వాదనలు వినిపించింది. ఏంటి ఆ వాదనలు అంటే, మామూలుగా భారతదేశంలో ప్రముఖ పత్రికలన్నీ కూడా న్యూస్ ప్రింట్ కోసం జపాన్, సౌత్ కొరియా నుండి మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దుబాయ్ నుంచి కొనుగోలు చేయాలంటున్నాడు? ఎందుకంటే దుబాయ్లో న్యూస్ ప్రింట్ని ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు లేవు. అంతేగాక దుబాయ్ దేశంలో చాలామందికి మనీ లాండరింగ్ ఏజెంట్లు ఉన్నారు, అంటే మీడియేటర్లుగా ఉంటారు. వీళ్ళు ఇలా న్యూస్ ప్రింట్ కొనుగోలు చేయడానికి వైసీపీ అంటే ఈ ముసుగులో మనీని, వైట్ మనీని బ్లాక్ మనీగా మార్చి హవాలా రూపంలో తరలించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే విజయ్ మాల్యా కేసులో కూడా తమ కింగ్ఫిషర్ విమానాల చెల్లింపుల పేరుతోటి తమ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని విదేశాలకు తరలించాడనేది విజయ్ మాల్యా. అలాగే జగన్ రెడ్డి కంపెనీ కూడా ఇదే పద్ధతిలో అవలంబిస్తుంది అనేటువంటి అనుమానం సిబిఐ వాళ్ళు న్యాయస్థానం ముందు ఉంచారు. అంతేగాక న్యూస్ ప్రింట్ తయారీ కోసం జపాన్, సౌత్ కొరియాల కంటే కూడా 25 రెట్లు అధికమైనటువంటి ధరని వీళ్ళు అక్కడ కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఆ ప్రతిపాదనని న్యాయస్థానం ముందు ఉంచారు. అంటే ఇలా కొనుగోలు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఖాతాల్లో ఉన్నటువంటి నిల్వలన్నింటినీ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ అక్కడ ఏజెంట్లు మనీ లాండరింగ్ ద్వారా ఆ డబ్బుల్ని హవాలా రూపంలో మళ్ళీ స్విస్ బ్యాంకులకు పంపిస్తారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు న్యూస్ ప్రింట్ తోటి అంటే దుబాయ్ నుంచి కొనుగోలు చేయాలి అనే దానికి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాక సిబిఐ ఇచ్చినటువంటి వాదనలు ఏకీభవించినటువంటి హైకోర్టు జగన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది. సో ఇక్కడ జగన్ రెడ్డికి కోర్టులో చిక్కెదురైంది. సరే కానీ జగన్ రెడ్డి తన బ్యాంక్ ఖాతాలలో ఉన్న సొమ్ముని విదేశాలకు తరలించేందుకు అంతకుముందు విజయ్ మాల్యా, నీడు మోడీ ఎంచుకున్నటువంటి దారిని ఎంచుకోవటం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇక దేశం వదిలిపెట్టి పారిపోవాలనుకుంటున్నాడా? ఏదైనా దేశంలో పౌరసత్వాన్ని తీసుకొని అక్కడ స్థిరపడిపోవాలనుకుంటున్నాడా? ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇప్పటిదాకా తొడలగొట్టి రప్ప అని చెప్పినటువంటి బ్యాచ్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ముఖచక్రాలు ఏంటి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సోషల్ మీడియా ఉన్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి, జగన్ రెడ్డి సంపాదించిన అక్రమ ఆస్తులన్నింటినీ కూడా దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మద్యం ముడుపుల కేసులో వచ్చినటువంటి డబ్బులు కూడా అక్కడ పెట్టారనేటువంటి ఆధారాలని సిబిఐ ఆల్రెడీ సిఐడి వాళ్ళు న్యాయస్థానాలకి సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా చూసుకున్నటువంటి అర్జున్ రెడ్డి దుబాయ్లో ఉంటూ వ్యవహారాలన్నింటినీ చూస్తున్నాడని విచారణలో కూడా తేలింది. ఇక నేను ఇంకా చెప్పాను, జగన్ రెడ్డి గారి ఇద్దరు కుమార్తెలో పెద్ద కుమార్తెకు ఆల్రెడీ బ్రిటన్ పౌరసత్వం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి యూరోప్ పౌరసత్వం వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన ట్రై చేస్తున్నాడు. ఒకవేళ దొరకపోతే కరేబియన్ దీవుల్లో ఉండే దేశాల నుండి పౌరసత్వం తీసుకునే ఆలోచన జగన్ రెడ్డి ఉన్నాడు తెలుస్తుంది. కరేబియన్ దీవుల్లో దేశాలలో డబ్బులు కడితే పౌరసత్వం ఇస్తారు. విదేశీ పౌరసత్వాల వల్ల భారతదేశంలో చట్టాల నుంచి తప్పించుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. సో ఇప్పుడు మీరందరూ కూడా నేనేం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అంటే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు ఆయనది నిజమైనటువంటి సంపాదన మా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఇరికిచ్చారు, సోనియా గాంధీని ఎదురు తిరిగారని ఇరికిచ్చారని చెప్పుకునేటువంటి పేటీఎం బెప్పంగాళ్ళు న్యాయస్థానాల విచారణకు హాజరయ్యి ఆయన కోర్టు నుంచి కేసులు కొట్టేపించుకోవచ్చు కదా. కాబట్టి ఈ మొత్తం పరిణామం చూస్తే అన్న జంప్ అవటం ఖాయం. అన్న పోయాడనుకో ఈ పేటీఎం కుక్కల పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి.